హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ ఫుడ్ అండ్ లైఫ్. ఈ రోజు వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. సూపర్ అంటే సూపర్ ఉందండి, అదిరిపోయింది. సో ఈ వీడియో చూసే ముందు, రెసిపీ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. దీనికోసం ఒక 3 kgs బొచ్చ చేప పీసెస్ని తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఇంకా ఎక్కువే వేసాను. కారం కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా చేపల పులుసులోకి ఉప్పు, కారం, పులుపు సరిగ్గా సరిపోకపోతే అస్సలు బాగోదండి. సో జాగ్రత్తగా వేసుకోండి. కారం బాగా పడాలి అండ్ ఉప్పు, ఆయిల్ కూడా మంచిగా ఉండాలి. సో మ్యారినేషన్ కోసం కూడా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక 2.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మసాజ్ చేసుకోవాలండి. ముళ్ళు గుచ్చుకుంటాయి, తప్పదు, ఏం చేస్తాం. సో ఇట్లా అంతా ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత దీనికోసం ఒక 200 grams చింతపండు ముందే నానబెట్టుకున్నాను. సో ఇలా చిక్కగా పులుసు తీసుకోండి చింతపండు నుంచి. సో ఎక్కువ వాటర్ వేయొద్దు, మనకి థిక్ కన్సిస్టెన్సీలోనే కావాలన్నమాట పులుసు. సో ఇట్లాగా పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే బాండీ పెట్టుకోవాలి స్టవ్ మీద. సో ఈరోజు ముక్కలు ఎక్కువ ఉన్నాయి, ఒకదానిలో పట్టవు, ఒకదాని మీద ఒకటి ముక్కలు ఎప్పుడు రాకూడదు. అందుకని సపరేట్గా 2 pans పెట్టుకున్నాను అనమాట. ఒకదానిలోనేమో తల అండ్ తోక ముక్కలు ఒక దానిలో అండ్ మిగతా పీసెస్, మధ్యలో పీసెస్ అన్ని ఇంకో దానిలో వేసుకుందాం అనేసి. సో ఈ రెండిట్లో ఆయిల్ కొంచెం బాగానే వేయండి. వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ బాగా పడితే ఈ రెండింటి మీద కలిపి నేను ఒక పెద్ద ఆనియన్స్ ఒక 6 వరకు కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ బ్రౌన్గా వేగిన తర్వాత ఇందులో కూడా మళ్ళీ ఒక ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో ఇంకా మిగతా మసాలాలు కూడా వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేస్తున్నాను. దీనిలో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొంచెం పసుపు, ఇందాక మ్యారినేషన్లో ఆల్రెడీ వేసాము పసుపు, ఉప్పు, కారము. సో ఇక్కడ చూసుకొని వేసుకోండి. సో పసుపు, ఉప్పు, కారం వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసేసి నెక్స్ట్ ఇందులో మనము చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పులుసుని ఇందులో వేసుకోవాలన్నమాట. పులుసు అంతా వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఒక్క బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట. సో జస్ట్ కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అనగా అప్పుడు మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ లైట్గా ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఇందులో మనము ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. ధనియాలు కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోండి. సో ఈ ధనియాల పొడిని వేసుకోవాలన్నమాట. ఇది వేసిన తర్వాత కూడా జస్ట్ కొంచెం సేపు బాయిల్ అవ్వనిచ్చి దాని తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ వీటి మీద ఇట్లాగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఈ గ్రేవీలో ప్లేస్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ ఒకదాని మీద ఒకటి రాకుండా పెట్టుకోవాలన్నమాట. ఎందుకనంటే మనము గరిటె వాడము ఇంక నుంచి, ఓన్లీ జస్ట్ ఆ బాండీనే ఇట్లా షేక్ చేస్తామన్నమాట. గరిటె వాడితే ముక్క చెదిరిపోతుంది, ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ మసాలా కూడా వేస్ట్ చేయకుండా ఇందులో కొంచెం వాటర్ పోసేసి, ఎలాగో మనం ముక్క మునిగేంత వరకు నీళ్లు పోయాలి కదా, సో ఆ నీళ్లు ఇందులో పోసేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం జస్ట్ అలా కదిపేసేసి గిన్నెని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. సో ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టించి ఉడికిన తర్వాత చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసి గ్రేవీ అంతా మంచిగా బాయిల్ అయ్యి ముక్కలకి పట్టేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము మెంతులు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకొని పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకోవాలన్నమాట. జస్ట్ కొంచెం ఒక ½ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ వేస్తే చేదొస్తుంది. ఆ పులుపుకి ఈ మెంతులు అండ్ ఆ జీలకర్ర ఫ్లేవర్ మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 2 minutes పొయ్యి మీద ఉంచి దించేసుకొని తింటే వేడి వేడి చేపల పులుసు రైస్లోకి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం కామెంట్స్లో కామెంట్ చేయండి, మీకు ఎట్లాంటి రెసిపీస్ కావాలి అనేసి. అండ్ డెఫినెట్గా మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. See you soon in the next video. Bye.